అమ్మ మీ పేరమ్మా? కోటేశ్వరం ఎక్కడి నుండి వచ్చారమ్మా? తాడేపల్లి నుంచి వచ్చాం. తాడేపల్లి నుండి వచ్చారు. ఓకే. ఎలా ఉన్నాయి మార్కెట్లో సరుకులు కొన్నారు కదా, ఎలా ఉన్నాయి ధరలు, ఎలా ఉన్నాయి? అంతా చక్కగా ఉన్నాయి, మనకు కొనుక్కునేటట్టే ఉన్నాయి. ఉప్పులు పప్పులు కూడా కాస్త తగ్గినాయి నాన్న. ఇది వరకు ఇవాళ ఉన్నది రేపు ఉండేది కాదు, ఆ భయం పడిపోయే వాళ్ళం కొనుక్కోవడానికి. ఇప్పుడు దేవుడి దేవల్ల పర్వాలే గతంలో ఎట్లా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? ఇక ఆయన ఊసేందుకు గతంలో మనకి చాలా కష్టపడ్డాం, నిత్యావసర సరుకులు చాలా ఎక్కువ ఉండేవా? చాలా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తగ్గినాయా? తగ్గింది. అంటే సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉన్నాయంటారు. ఉన్నాయనే కోరుకుంటున్నాం. ఎలా ఉందమ్మా చంద్రబాబు వచ్చి 8 నెలలు అయింది కదా, ఎలా ఉంది ఈయన పరిపాలన చూస్తుంటే? చాలా బాగానే ఉంది. ఇచ్చారు కదా, సో ఇతను న్యాయం చేస్తాడా మరి? చేద్దామని అనుకుందాం, మరి మీలాగే నేను అంతే. దేవుడి దయ. అమరావతి వద్దంటారా సార్? అమరావతి అవుతుంది. ఇప్పుడు అమరావతి సంతోషం అందరికి. నిజంగా చెప్పాలంటే ముందు ఆయన చేసింది ఏంటంటే అమరావతి లేకుండా చేసేసరికి జనాల్లో నిరుత్సాహం అయిపోయి మన పిల్లలకి రేపొద్దున ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారా మొత్తం. ఈ 3 రాజధానులు అయ్యేసరికల్లా అందరూ భయపడిపోయి ఆ రైతులు కూడా ఎంత ధర్నా చేశారు కదా, మరి అక్కడ దెబ్బతింది. మరి కొంచెం అందరూ వస్తే బాగానే చేస్తున్నారు అనుకుంటారు కదా, చేసి గెలిపించారు. మరి లాస్ట్లో ఈ రాజధాని దగ్గర అసలు కీలకం అంతా అయిపోయింది. రాజధాని వచ్చింది బాబు, చాలు. మన ఊర్లో వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు బతుకుతారు, ఉద్యోగాలు అవి వచ్చి ఈ పాటికి డెవలప్ అయ్యేది. మరి లేదు కదా. మరి చంద్రబాబు తీసుకొస్తాడమ్మా కంపెనీలన్నీ? తీసుకొద్దామని అనుకుందాం, మరి తీసుకురావాలి కదా, ఆయన నమ్ముకున్నందుకు తీసుకురావాలి కదా. నమ్మకం ఉందా మీకు చంద్రబాబు? నమ్మకం ఉంది. ఎందుకంత నమ్మకం అంటే ఏం చెప్తారు? ఇదివరకు చేసిన ఆయనే కదా, అలాంటివన్నీ ముందు పట్టుపడతారు కదా ఆయన. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈయనకి ఆయనకి ఏంటంటే తేడా, ఆయన ప్లాన్ ప్రకారం చేస్తారు కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా. ఈయనకి ఏంటంటే ప్లాన్లు లేవు, అది తేడా వచ్చింది అంతే. చంద్రబాబు నాయుడు గారు చక్కగా ప్లాన్ ప్రకారం చేస్తారు కదండి, చేస్తారంటారు. ఇంకా బాగానే చేస్తారు. మీ పేరండి? వెంకట సత్యనారాయణ. ఏం చేస్తుంటారండి? ఎంప్లాయ్. ఓకే. ఎలా ఉన్నాయండి మార్కెట్లో ధరలు, ఎలా ఉన్నాయి? పర్వాలేదు, కామన్గా ఉన్నాయి కానీ మరీ హై ఏం లేవు. హై ఏం లేవు, అన్నీ కామన్గానే ఉన్నాయి. మరి టమాటాలు అయితే అంటే పప్పులు కావచ్చు, నిత్యావసర వస్తువులు అవి ఎలా ఉన్నాయండి? పప్పులు ఉప్పులు మండిపోతున్నాయి. మినపప్పు వచ్చేసి 140, 150 రూపాయలు ఉంది. కందిపప్పు కూడా 160, 170 ఉంది. పప్పులు ఆయిల్స్ అన్నీ మండిపోతున్నాయి. ప్రస్తుతానికి అయితే కూరగాయలు తక్కువ ధరలో ఉన్నాయి. కూరగాయలు ఎట్లా ఉండండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది? రేట్లు ఈ మధ్య అనుకోకుండా ఎందుకు పెరిగినాయి కానీ బాగా పెరిగినాయి. ఇంతకుముందు ఉండేవి కానీ బట్ అప్పుడు మీద ఇప్పుడు కొంచెం పెరిగింది. అప్పుడు కూరగాయ ధరలు ఎక్కువగా ఉండేవి, నిత్యావసర ధరలు తక్కువగా ఉండేది. ఇప్పుడేమో ఈ తగ్గినాయి, అవి పెరిగినాయి. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనితీరు ఏమనిపిస్తుంది? ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకా ఫ్యూచర్లో మనం చూడాలి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. స్టేట్ బాగా డెవలప్ అయ్యింది అంటారు. ఆయిల్స్ ఆ సరుకులు రేట్లు తగ్గిస్తే కామన్ మ్యాన్ బతుకుతాడు. స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్లో డెవలప్ బాగుంటుంది, ఆల్రెడీ జరుగుతూ ఉంది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్తో పాటు ఎప్పుడైతే ధరలు తక్కువగా ఉంటాయో కన్జ్యూమర్స్ బయింగ్ ఎక్కువ ఉంటుంది. రేటు తగ్గితే, ఇప్పుడు రేటు తగ్గింది అనుకోండి కేజీ తీసుకుంటాను. అదే టమాటాలు కేజీ 100 రూపాయలు ఉంటే 1 కేజీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు టమాటాలు 15 రూపాయలు ఉన్నాయి కాబట్టి 3 కేజీలు తీసుకుంటారు. అట్లాగా రేటు తగ్గితే ఆటోమేటిక్గా ఏంటంటే కన్జ్యూమర్కి పర్చేసింగ్ పెరిగింది, ఆటోమేటిక్గా మనీ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. రోడ్స్ ఎట్లా ఉన్నాయండి? ముఖ్యంగా రోడ్స్ బాగున్నాయి. ప్రస్తుతం రోడ్స్ అన్ని అని చెప్పారు, పూర్తి చేశారండి? పూర్తి చేశారు ఆల్మోస్ట్ ఆల్. ఎక్కడ మన సిటీలో ఎక్కడ కూడా గుంతలు లేవు. బయట ఎక్కడ ఉన్నాయేమో తెలియదు కానీ మన సిటీ విజయవాడ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా గుంతలు లేవు. మారాయి, బాగా మారాయి. లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారండి. వాట్సాప్ లో హలో అని విన్నాను కానీ ఇంకా నాకు ఐడియా లేదు దాని గురించి. బట్ విన్నాను. ఎలా ఉండబోతుంది అంటే ఏంటంటే దాని గురించి నేను చెప్తాను. వాట్సాప్ లో మనకి ఏదైనా హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, గవర్నమెంట్ సర్వీసులు అన్నీ ఓపెన్ అయితే మన మొబైల్ ద్వారానే ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా, లేదంటే ఏదైనా టెంపుల్లో దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలన్నా అన్ని ఒకే వాట్సాప్ నెంబర్ ద్వారా అయిపోతున్నాయి. అవునా? అయితే నాకు ఇంకొక దాని గురించి తెలియదు. ఒకసారి చూసిన తర్వాత అది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి చెప్పగలం. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు దాంట్లోనూ బాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళి అన్ని చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఆయన కూడా తిరుగుతున్నాడు, బాగా చేస్తున్నాడు. 47 అంటున్నాడు కదండి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇంతకుముందు కూడా అన్నాడు హైదరాబాద్ టైంలో విజన్కి రీచ్ అయ్యారు.
ఈసారి కూడా రీచ్ అవుతారని చెప్పేసి అని అనుకుంటున్నాం.